ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ ఆదరణకర్త నీకు స్తోత్రాలు. ఈ రోజున ఉదయకాల సమయాన ఈ వాక్కు ద్వారా మేమందరం దర్శింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములోనికి వెళ్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అని వ్రాయబడింది. 23వ వచనంలో పూర్తిగా మనం చదువుకున్నప్పుడు, అనుమానించేవాడు తిన్నిన ఎడల విశ్వాసము లేకుండా తిన్నును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపముగా మార్చబడింది అన్నాడు. అవిశ్వాసం మూలముగా చేయుచున్న ప్రతిదీ కూడా అది పాపమేనండి. ఈ రోజున దేవుని సన్నిధిలో మోకరెళ్ళి నువ్వు ప్రార్థించుచున్నప్పుడు విశ్వాసం మూలముగా నువ్వు ప్రార్థిస్తే నీవు అద్భుతాన్ని పొందుకుంటావు. అది పాపముగా పరిగణించబడదు. కానీ అవిశ్వాసం మూలముగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో, అవిశ్వాసం మూలముగా ఎప్పుడైతే ఒక ఆహార పదార్థాన్ని తినిచున్నావో, అవిశ్వాసపూర్వకముగా ఎప్పుడైతే ఒక ఆలోచన నీ మనసులోనికి వెళుతుందో అది పాపము అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున విశ్వాసం లేకుండా ఏ మనుషుడు కూడా, వాడెంతటి వాడైనా, ధనవంతుడైనా లేక అధికారి అయినా, లోక సంబంధం లోకమునంతటిని కూడా పరిపాలన చేసే అధికారి అయినా, ఎలాంటి వారైనా సరే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం కానీ, విశ్వాసం లేకుండా పరిశుద్ధులుగా తీర్చబడడం కానీ, విశ్వాసం లేకుండా పవిత్రులుగా తీర్చబడడం కానీ ఎవరికి కూడా అది సాధ్యం అనేది కాదు. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలైనట్టు అసాధ్యం అన్నాడు వాక్యంలో. మరి ఈ రోజున నువ్వు దేని ప్రకారంగా చేస్తున్నావు? లోకంలో ఉన్నది విశ్వాసం మూలముగా నువ్వు చేసినప్పుడు నీకు దీవెనకరముగా మార్చబడుతుంది. విశ్వాసం లేనిదిగా చేస్తే అది పాపముగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటి విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త నీ భార్య విషయంలో, నీ చేతి పని, నీ వ్యాపార విషయంలో కూడా విశ్వాసం మూలముగా చేస్తున్నావా, లేక విశ్వాసం లేనిటువంటి వ్యక్తిగా నువ్వు చేస్తున్నావా? ఈ రోజున చాలా మంది మనుషుల మాట వింటూ ఉన్నారు. మనుషుల ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క తలంపులు గొప్పవి అని వాటిని ఆలకిస్తూ ఉన్నారు. కానీ నా దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన చెబుతున్న మాట శక్తివంతమైనది, ఆయన చెప్తున్నటువంటి మాట యోగ్యమైనది అని నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చెవులారా వింటున్నావో, ఎప్పుడైతే దేవుని మాటలు నువ్వు మనసారా నువ్వు గ్రహిస్తున్నావో, అప్పుడు విశ్వాసం మూలంగా చేయడానికి మోకరిల్లి ఆయనకు మొదటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వగలుగుతావు. కానీ ఎప్పుడైతే మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావో అవిశ్వాసం అనేది నీలోనికి వచ్చింది. జాగ్రత్త. ఈ రోజున మనుషుల మీద ఆధారపడవద్దు, మనుషుల తలంపుల మీద ఆధారపడద్దు. మనుషుల తలంపుల ఆలోచనల మీద నువ్వు ఆధారపడినప్పుడు అది పాపంగా మార్చబడుతుంది. వారి పాపం అనే మార్గంలోనికి నేను నడిపిస్తాను. నా దేవుడు సెలవిచ్చుచున్న మాట, నా ప్రభుల వారు సెలవిచ్చుచున్న మాట, నీలో విశ్వాసము కానిది ఏది, అవిశ్వాసము కానిది, అవిశ్వాసం అయినది ఏది కూడా నీలో ఉండకూడదు. విశ్వాసము కాని దానిని నువ్వు ప్రేమించవద్దు, విశ్వాసము కాని దానిని నువ్వు వెంబడించవద్దు, విశ్వాసము కాని దానితో నువ్వు సాంగత్యం సహవాసం చేయొద్దు. నా దేవునితో నువ్వు సాంగత్యం సహవాసం చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో, నీ భక్తి కలిగిన జీవితంలో కార్యాలు పొందుకొనక ఆశీర్వాదం అనేది లేకపోవడానికి కారణం ఏమిటి అంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసం కానిది ఏదో నీలో ఉంది, దాన్ని నువ్వు అవలంబిస్తూ ఉన్నా. వాడిని విడిచిపెట్టు. నా దేవుని యొద్దకు రా. విశ్వాసంతో నడిపించబడు. హనోకు విశ్వాసంతో నడిచాడు, ఏలియా గారు విశ్వాసంతో నడిచాడు, యోబు గారు విశ్వాసంతో నడిచాడు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. రమ్మని చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు. నా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. విశ్వాసం కానిది ఏది వారిలో లేదు. ఈరోజు నీలో కూడా అవేమీ లేకుండా ఈ వాక్యం నీ జీవితంలో నీరు కట్టి ఫలించింది గాక. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన విశ్వాసము కానిది దేనిని కూడా మేము ప్రేమించక, అవలంబించక, వాటిలో చేరక నీ కొరకు మా జీవితాన్ని అప్పగించుకొనగలిగే కృపను మాకు దయచేయండి. దర్శించండి, ఆదరించండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, స్వస్థపరచండి, హెచ్చింపచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా దేవుని కృప మీ అందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.